జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ ధరముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. పాకిస్తాన్ ఫర్ సేల్. పైజామా నాడలకు పైసలు లేని వాళ్ళు మళ్ళా మార్కెట్లో దిగిండ్రు. కాకపోతే ఈసారి ఏం చేసిరు తెలుసా ఫ్రెండ్స్? హీరా మండీ తెలుసు కదా మీకు, సినిమా ఏముంటుందో, ఎవరి మీద ఉంటుందో మీ అందరికీ తెలుసు. హీరా మండీలు ఏం చేసిరంటే ఒక్క మనిషిని ఇద్దరికి ఒకటే రూమ్లా అని అన్నట్టున్నది పంచాయతీ. ఇప్పుడు పచ్చిగా చెప్పాలనంటే ఇదేంది గిరీష్ ఇంత నాటకం మాట్లాడుతున్నావు పాకిస్తాన్ మీద అని అంటే, ఇక మళ్ళీ సాహిత్యం మాట్లాడతాం పాకిస్తాన్ మీద. గ్వాదర్ పోర్టు చైనాకి ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, కొత్త కాదు కదా. పాపం చైనా వాడు నడిముకోడు ఆడికేని చేసి ఈ జాగ నాది, ఈ పోగు నాది అని చెప్పి ఆడేదో సనసూది పట్టుకొని కుట్టనికే పోయిండు, సుత్లి తాటు పట్టుకొని. కాకపోతే వీళ్ళు జాగిచ్చినట్టే ఇస్తారు. మళ్ళీ పక్కకేని ఎరిగినాక ముడిగడుకొని నీళ్ళు ఉండే వీళ్ళకు వాళ్ళని AK-47 ఇచ్చి పక్కకు నిలబెడతారు. అంటే ఈడు చైనా వాళ్ళతో పైసలు పెట్టించుకున్నారు, చైనా వాళ్ళతోని జాగిచ్చినట్టే చేశారు. గ్వాదర్ పోర్ట్ నీదేనన్నారు. మళ్ళీ AK-47 పెట్టి వీళ్ళతోని వాళ్ళ చైనీస్ అఫీషియల్స్ మీదనే అటాక్ చేపిస్తారు. మళ్ళీ ఇది చైనా వాడికి నడుముకోనికి అర్థమవుతుందా లేదా అని అనేది నాకు అర్థమవుతలేదు. అయితే ఇప్పుడు పంచాయతీ ఏందని అంటే, సేల్ అంటున్నాం, ఇది కొత్త విషయం కాదు కదా అని అంటే, మన పాస్నీ పోర్ట్ అని ఉన్నది బలచిస్తాన్ దగ్గర. ఇది రేర్ అర్త్ మినరల్స్కి ఒక మంచి ప్లేస్ అన్నమాట. ఈ పాస్నీ పోర్ట్ని ఇప్పుడు ఏం చేసిండంటే అమెరికాకు తాకట్టు పెట్టేసిండు. ఎవరు? మన ఆసిమ్ మునీర్ గారు. ఈ ఆసిమ్ మునీర్ పాస్నీ పోర్ట్ని తాకట్టు పెట్టేసి ఏమంటాడంటే, అరే అవురా భయ్, ఇప్పుడు కరెక్టే, ఇప్పుడు నేను మొన్న ఇది ఇప్పుడు మళ్ళీ గ్వాదర్ పోర్టు పాస్నీ పోర్టు తిప్పి కొడితే ఒక 70 మైళ్ళ దూరంలో ఉన్నది. 70 మైళ్ళు తిమ్మా అంటే ఒక 100+ కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి ఈ రెండు. ఈడికేమో ఈయన కప్ప చెప్పిండి, ఇదేమో ఈయన కప్ప చెప్పిండి. అంటే జాన్ దుష్మన్లను పక్కన కూర్చోబెట్టి ఆమ్నే సామ్నే ఇగోటి ఇట్లా చూస్తున్నాడు, చూడు ఆడు గిట్లా అన్నాడు, ఆడు గట్లా అన్నాడు అని ఈడు టైంపాస్ చేస్తున్నాడు పాకిస్తాన్ వాడు. సిగ్గు శరం లేని ట్రంప్ దీనికి అంగీకరించిండు. చైనా వాడేమో నెత్తి గీక్కుంటున్నాడు. పాపం వానికి గీక్కోనికి కూడా ఇప్పుడు ఏం లేకపోయి. అది పాస్నీ పోర్ట్ ఏదైతే బలచిస్తాన్లో ఉంది కదా, అమెరికా కూడా తెలుసుకోవాల్సింది ఏందనంటే, ఈ బలచిస్తాన్లో కూడా ఆల్రెడీ బలోచ్ లిబరేషన్ ఆర్మీ మా దేశాన్ని మేము సపరేట్ అయిపోతాం పాకిస్తాన్ నుంచి, మాకు సపరేట్ స్టేట్హుడ్ కావాలా అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఒక పెద్ద పంచాయతీ చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇవన్నీ మనం చూసినాం. ఇప్పుడు మళ్ళా అమెరికాని తీసుకొచ్చి అక్కడ పెడతారు. వెనకటికి అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో ఉంటే పాకిస్తాన్ నుంచి వాళ్ళకి సపోర్ట్ చేసారు అమెరికాకి. మళ్ళీ ఉసామా బిన్ లాడెన్ ఏడ దొరికిండంటే అది పాకిస్తాన్లో దొరికిండు. ఇప్పుడు సిగ్గు శరం పాకిస్తాన్కు ఉండాలా అమెరికాకు ఉండాలా అనేది మీ కామెంట్ రూపంలో చెప్పు ఫ్రెండ్స్. ది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏందని అంటే, కరెక్టే పోయి పోటీకి చేంజ్ చేస్తావు అని అమెరికా వాడు అడుగుతాడు కదా, వాడు మతలబ్ లేని ఏం పని చేయడు అమెరికా వాడు. అయితే పాకిస్తాన్ వాడు ఏం చెప్తారంటే, ఇక్కడ రేర్ అర్త్ మినరల్స్ బాగున్నాయి అని చెప్పి ఈ ఫోటోలో నీకు నేను చూపించిన, ఇది ఉంది కదా, ఇది రేర్ అర్త్ మినరల్స్ బిచ్చం చూపించి చూపుతున్నారు. కరెక్టే రా, ఈ రేర్ అర్త్ మినరల్స్ ఇది అంతా చూపుతున్నారు మీరు, బట్ నేను తీసుకుపోయేది ఎట్లా అని చెప్పి చెప్తే మనోడు ఏం చెప్తున్నానంటే, 76 కిలోమీటర్లు 80 కిలోమీటర్ రైల్వే లైన్ వేద్దాం అంటే, వీళ్ళకు రైల్వే లైన్ వేసుకోనికి కూడా పైసలు లేవు. వీళ్ళు మళ్ళీ పెద్ద మాటలు మాట్లాడతారు. మేము ఇది చేస్తాం, మేము ఇది చేస్తాం అని చెప్పి ఇప్పుడు ఏదో మన అలా ఈస్టర్న్ బార్డర్ సైడు రక్షక బలగాలను, నేవీని, ఆర్మీని భారీ ఎత్తులా డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. భారత్ చాలా అప్రమత్తంగా ఉన్నది లేదని కాదు. అయితే ఇప్పుడు సడన్గా అమెరికాకు వీళ్ళు రేర్ అర్త్ మినరల్స్ ఎందుకు ఇస్తున్నారు అని అంటే, 2 ఆప్షన్స్ ఉన్నాయి మళ్ళీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ దగ్గర అమెరికాకి ఇచ్చేంత ఏం లేదు, బిచ్చం చిప్ప తప్ప, వాళ్ళు వేసుకునే బిచ్చం చిప్ప తప్ప పాకిస్తాన్ దగ్గర ఇంకేం లేదు. ఇప్పుడు ఉన్నది ఏంది తాకట్టు పెట్టనీకే అంటే రేర్ అర్త్ మినరల్స్. ఇప్పుడు ఈ రేర్ అర్త్ మినరల్స్ తీసుకుపోయి అమెరికాకు భేట్ పెడుతున్నారు. సడన్గా ఈ ఫోకస్ అంతా రేర్ అర్త్ మినరల్స్కి ఎందుకు వస్తుంది అని అంటే, భారత్ అమెరికా యొక్క డాలర్ పెత్తనాన్ని గట్టిగా గడపరదించుడు మొదలెట్టేసింది. ఎందుకనంటే ఇవాళ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, బ్రిక్స్ అనేది డాలర్ని డామినేట్ చేస్తూ ముంగడికి సాగుతున్నది. ఇవాళ వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, కంప్లీట్గా తీసుకుంటే దాని పాపులేషన్ 15% ఆఫ్ ది గ్లోబల్ సౌత్. కంప్లీట్గా వరల్డ్ పాపులేషన్లో తీసుకుంటే 85% గ్లోబల్ సౌత్ ఉన్నది. అందులో కేవలం వెస్టర్న్ పాపులేషన్ 15% ఉన్నది. అందులో ఈ గ్లోబల్ సౌత్లో బ్రిక్స్ చాలా ఖతర్నాక్గా డామినేట్ చేస్తుంది. వెదర్ ఇట్ మే బి రష్యా, వెదర్ ఇట్ మే బి చైనా, వెదర్ ఇట్ మే బి ఇండియా, బ్రాజిల్, ఇవంతా రేర్ అర్త్ మినరల్స్కి ఒక హబ్. సో ఆబ్వియస్గా ఈ డాలర్ పెత్తనాన్ని కచ్ మర్డర్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే, అమెరికాకి ఏదైతే డెట్ ఉన్నదో కంప్లీట్గా $37 బిలియన్ డెట్, వీళ్ళు అందుకనే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు డాలర్ పెత్తనాన్ని తగ్గించి సడన్గా క్రిప్టో కరెన్సీని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. క్రిప్టో కరెన్సీని పెంచి క్రిప్టోలో మొత్తం US వస్తుందని చెప్పి క్రిప్టోని పెంచేసి దాని డెట్ మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత డాలర్ని డీవాల్యూ చేసేసి మన అందరి ఇక కుర్చీ మడత పెట్టి మీకు నేను వదిలేస్తున్నా. దానికి ఏంటంటే, ఈ రేర్ అర్త్ మినరల్స్ది ఖచ్చితంగా ఒక పెద్ద పాత్ర ఉంటుంది. గోల్డ్,
రేర్ ఎర్త్ మినరల్స్, ఇవన్నిటికి ఒక గొప్ప పాత్ర ఉంటుంది. సో ఇక్కడ దీన్ని అమ్మకానికే ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్కి. దాని తర్వాత క్రిప్టో డీల్ ఆసిమ్ మునీర్ ఖాన్తో ఏం చేసిండో మన తాత ట్రంప్ మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ కంప్లీట్ ప్యాకేజ్ ఏదైతే పాస్నీ పోర్ట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ $1.2 బిలియన్ డెవలప్మెంట్ ప్లాన్ అని చెప్పి రాజకీయ నిపుణులు మాట్లాడుతున్నారు. ఒక దగ్గరనేమో గ్వాదర్కి చైనాకి ఇచ్చిండ్రు, ఇంకొక దగ్గరనేమో ఇక్కడ పాస్ని బలోచిస్తాన్ దగ్గర అమెరికాకి ఇచ్చిండ్రు. ఇద్దరు దుష్మన్లను ఆమ్నే సామ్నే పెట్టి ఆట ఆడుతున్నారు. అయితే చైనా వాడు ఎంబీ కట్టలు కడతాడు అన్నది నాకు సంబంధం లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఈ అమెరికా వాడు సంకనాకుతాడా అన్నది కూడా మనకు సంబంధం లేదు. ఫ్యాక్ట్ ఏందని అంటే మన భారత్కి ఏమైనా ఇబ్బంది ఉందా అని అంటే ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే చైనాతోని మనకు పడదు, అమెరికాతోని కూడా ఇప్పుడు మనకు సంబంధాలు లేవు. వీళ్ళిద్దరు కాకుండా వీళ్ళ మధ్యలో ఎవడు ఇంటర్ఫియర్ అవుతాడంటే టర్కీ వాడు ఇంటర్ఫియర్ అవుతాడు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి ఇది ఎట్టెట్లా సప్లై చేసిండు. ఇన్ఫ్యాక్ట్ ఇంది ఒక వార్షిప్ వచ్చింది, పొద్దున్న లేస్తే 2-3 సార్లు ఫైటర్ ప్లేన్లు కావు కానీ మన ఉంటాయి కదా, ప్లేన్స్ ఉంటాయి కదా, వార్ ప్లేన్స్ ఉంటాయి కదా, అవి ల్యాండ్ అవుతున్నాయి, టేక్ ఆఫ్ అవుతున్నాయి పాకిస్తాన్ నుంచి. వీడు మన గ్రీసు సిప్రస్తోని మనం ఏదైతే ఎక్సర్సైజెస్ చేస్తున్నామో మన ఇండియన్ నేవీ INS అక్కడనే ఉందనుకుంటా, దాన్ని కూడా గెలికే ప్రయత్నం చేసిండు. అయితే మనం ఏదైతే బ్రహ్మోస్ ఫైర్ చేస్తున్నాం ఎక్సెట్రా ఇవన్నీ చేస్తున్నాం అని జర వెన్నులో వణుకు పుడుతున్నది. ఇప్పుడు సముద్రంలో ఎట్లుంటుంది అంటే ఫ్రెండ్స్, INS నేను కొంచెం డీవియేట్ అవుతున్నా, బట్ ఇది తెలియాలి భారత్ గొప్పతనం, బికాజ్ దీనికి ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటుంది. INS అనేది అయితే షిప్పు గ్రీస్ సిప్రస్లో పోతున్నప్పుడు ఆయా యూరోపియన్ దేశాలకు ఖచ్చితంగా చెప్తారు, ఇగో మా ఇక్కడ ఎక్సర్సైజెస్ అవుతున్నాయి, సో మీరు ఇక్కడ రాకండి అనేది అక్కడ ముందే డిసైడ్ చేసి చెప్పుకుంటారు. టర్కీ రేడార్లు అసలు పట్టలేకపోతున్నాయి మన నేవీలను, మన నేవీ షిప్లను పట్టలేకపోతున్నాయి. ఈడు మనని పీక్ కట్టలు కడతాడు. ఇన్ని World War IIలో కొట్టినాం, ఐఫాలో కొట్టినాం, ప్రతి దాంట్లో మనం టర్కీని కొట్టుకుంటూనే వచ్చినాం. ఈడు మళ్ళీ పెద్ద ఏదో క్వాలిఫైట్ అవుతా అని చెప్పి వీరాంగాలు చేస్తూ ఉంటాడు తప్ప ఒరిగేది ఏం లేదు, పీక్ కట్టలు కట్టేది ఏం లేదు కరెక్ట్గా చెప్పాలంటే. ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పి నేను మాట్లాడాను, అది ఇండియన్ కాశ్మీర్ అనే మాట్లాడతా. ఎందుకు అని అంటే ఇవాళ అక్కడ ఏమవుతుందో కూడా మీరు చూడండి. ఇటు సడన్గా బార్డర్ దగ్గర ఎందుకు డిప్లాయ్మెంట్ చేసిందంటే ఏమన్నా కావచ్చు అని భయానికి డిప్లాయ్ చేసి. అయితే బంగ్లాదేశ్ నుంచి కూడా ఏదైనా కిరికిరి ఉంటుందో వచ్చి ఇక్కడ ఈస్టర్న్ బార్డర్ దగ్గర మనకు వెస్టర్న్ బార్డర్ దగ్గర కిరికిరి చేసుకుంటా ఈస్టర్న్ బార్డర్ దగ్గర పంచాయతీ మొదలెట్టడం కూడా చేస్తాడు. మీదికేం చైనా వాడు కూడా ఏం తక్కువేం లేడు. సో ఆబ్వియస్గా అందుకే భారత్ కంప్లీట్గా అప్రమత్తంగా ఉంది అని అంటే ఇప్పుడు అమెరికా మనకు దగ్గరకు వచ్చే, చైనా మనకు దగ్గరకు వచ్చే, మోదీ మన దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు ఏం చేశారంటే 1962లో ఒక ఇంటెలిజెన్స్ వింగ్ ఉండే ఫ్రెండ్స్ మన దగ్గర మనుషులది వింగ్ ఉండే, ఒక చాలా పెద్ద టీం ఉండే, ఒక్కొక్క టీంలో 40 టీం మెంబర్స్ ఉంటుండే. అట్లా ఒక టీంని తయారు చేశారు ఇంటెలిజెన్స్. 2000 ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ సర్కార్ వచ్చిందో ఇది కంప్లీట్గా దీన్ని బ్యాన్ చేసేసారు ఇంటెలిజెన్స్ వింగ్ని. మళ్ళీ ఎందుకు చేసిరు ఏం చేసిరు అనేది కాంగ్రెస్ చెప్పాలి, అసలు అవసరం లేదు ఎందుకు మనకని చెప్పారు. దాని తర్వాత ఎన్ని పంచాయతీలు అయినాయి, 2611 ఎక్సెట్రా ఎన్ని బ్లాస్టులు అయినాయి, ఎక్కడెక్కడైనా ఇక నేను మీకు వదిలిపెట్టి చెప్తున్నా, ఇక నేను ఆ డేటా మీకు వదిలేస్తున్నా. సో ఇలా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి ఖచ్చితంగా మనము ఒక బుల్లెట్ కూడా ఫైర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా ఫ్రజైల్ ఉన్నది. ఆడ యూనిఫామ్లు 10 రూపాయలకు 20 రూపాయలకు అమ్ముతున్నారు సైనికులై, అసలు పోతలేరు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే భారత్ చాలా అప్రమత్తంగా ఉన్నది. ఎప్పుడైతే పాత ఇంటెలిజెన్స్ వింగ్ని మళ్ళా దేశ ప్రధాని యాక్టివేట్ చేసిండు అంటే వెస్టర్న్ అండ్ ది ఈస్టర్న్ బార్డర్స్ రెండిటి మీద కన్నేసి పెట్టి ఈ బిచ్చపోలు కానీ లేకపోతే ఈ బిచ్చపోలను పెత్తనం తీసుకునే ఇక ఉన్నారు వీళ్ళందరికీ కూడా చెక్ పెట్టడానికే ఒక మూలమంత్రం షురు అయిందనమాట. అంటే మన చికెన్ నెక్ ఏదైతుందో ఇప్పుడు అది బుల్ నెక్ అయ్యే ఛాన్స్ ఉన్నది. ఎలిఫెంట్ నెక్ అయినా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. గిటగాంగ్ ఎక్కడెక్కడైతుందో అదంతా. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలా, మొహమ్మద్ యూనిస్ ఎవరైతున్నారో వాడు ఇప్పుడు భారతదేశానికి వస్తున్నాడు. ఇక చర్చలు ఏమైతే ప్లస్ హిందువుల మీద అక్కడ ఏదైతే లొల్లి జరుగుతుంది ఎక్సెట్రా ఇవన్నిటి మీద ఒక చర్చ ఖచ్చితంగా జరుగుతుంది. ఒక వార్నింగ్ లాంటి మెసేజే ఖచ్చితంగా ఇస్తారు. ఇక జయశంకర్ గారు అయితే డైరెక్ట్ అన్నారు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పి నేను అన్నా, దానికి క్షమాపణ చెప్తున్నా. ఇండియన్ కాశ్మీర్ ఏదైతే పాకిస్తాన్లో ఉన్నదో అది మాదిరాబాయ్, ఎప్పటికైనా దాన్ని ఎట్లనైనా మేము మా భూభాగంలోకి చేసుకుంటాం అని చెప్పి మన ఆర్మీ చీఫ్ ఒక చితావని జారీ చేసిండు ఫ్రెండ్స్ పాకిస్తాన్కి. ఏందనంటే బిడ్డా ఈసారి భారత్ని గిట్ల గెలికే ప్రయత్నం చేసినా మీకు కలవడ్డా మధ్యాహ్నం పూట. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ చరిత్ర మీ యొక్క ఏదైతే పాకిస్తాన్ అనేది ఉంది చూడ చరిత్రలో నిలిచిపోతుంది, లేకపోతే ఒకప్పుడు భూభాగం ఉండే కదా అననే చదువులు చదవాల్సి వస్తుంది. ఇంత తీవ్ర స్థాయిలో హెచ్చరిక జారీ చేశారు. జయశంకర్ గారు కూడా ఈ ఇండియా కాశ్మీర్ ఏదైతే మాది పాకిస్తాన్లో ఉన్న చూడు ఇప్పుడు ప్రస్తుతానికి
పాకిస్తాన్ విర్ర వీగుతున్నది చూడండి, ఇది మాది, ఇది ఖచ్చితంగా మా లోపల కలుస్తుంది, మా లోపల కలిసిన తర్వాత మేము ఈ రాడికల్ ఇస్లాంని ఏం చేయాలనో, ఈ రాడికల్స్ని ఏం చేయాలనో అప్పుడు చూసుకుంటాం అని చెప్పి ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం. ఆల్ 360 డిగ్రీస్లో మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం. ఎక్కడిదక్కడ జామ్ చేసి పడేసారు ఈ ప్రభుత్వం. అండ్ మోర్ ఓవర్ ఇంకొక సూచన ఫ్రెండ్స్, మేమున్న RD-93 MA అనేది అయితే ఒక జెట్ ఇంజన్స్ రష్యా సప్లై చేస్తుంది పాకిస్తాన్కి, JF-17 Block 3 ఫైటర్ జెట్స్ కోసం అనేది చెప్పినామో రష్యా దాన్ని కొట్టేసింది. ఆ కథనం ఎప్పుడైతే మేము చెప్పినామో అది సాటర్డే నాటి హిందూ పేపర్లో వచ్చిన కథనం, నేను కమెంట్ రూపంలో కూడా పెట్టిన. ఇవాళ News 18లో వచ్చిన కథనం ఏంటంటే రష్యా ఈ న్యూస్ని డినై చేసింది. సో కమెంట్ పెట్టిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ మోర్ ఓవర్ ఏదైతే న్యూస్ పేపర్స్ వచ్చిందో మేము అదే తీసుకున్నాం ఫ్రెండ్స్, ఆధారాలతోనే మీ చిత్రగుప్త్. అక్కడ ఏదైనా ఇబ్బందికరం అయితే మేము చెప్పేది ఇబ్బందికరంగా ఉంటుంది తప్ప ఆబ్వియస్గా మేము ఏది కూడా వ్యూస్ కోసం మాత్రం ఖచ్చితంగా చెప్పం. పాస్ని ఈ కొత్త బిచ్చపాళ్ళది, ఆ బిచ్చ పోళ్ళని కొంటున్న ఇంకా ఈ పెద్ద బిచ్చ పోళ్ళది, దీనిపైన మీ అభిప్రాయం ఏంది, వీళ్ళు ఏమన్నా మనకు పిక్ కట్టలు కడతారా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్. ఒకసారి మీ కామెంట్ రూపంలో చెప్పుర్రి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ జర ఒత్తకుండా మాత్రం మర్చిపోకుర్రి. భారత్ మాతాకి జై.